మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి हमारे प्रभु यीशु मसीह के श्रेष्ठ नाम से శ్రేష్టమైన దేవుని మాటలు ఆలకిస్తున్నా మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు। श्रेष्ठमय परमेश्वर की बातों को सुनने वाला आप सबको जय मसीह की। నిత్యంగా ఈ ఆధ్యాత్మిక జీవితంలో निश्चय रूप से इस आध्यात्मिक जीवन में ప్రభు మార్గాలు నడిచే మీ అందరికీ प्रभु के मार्गों में चलने वाले आप सबको దేవునితో చేసిన ఆ ప్రమాణాలు నిర్ణయాలు ఆ వాగ్దానాలు నెరవేరుస్తూ మీరు ముందుకు సాగుదురు గాక। परमेश्वर के साथ किए हुए वह शपथ निर्णय जो आपने उनके संग किया है उनका पालन करते हुए आप आगे बढ़ो। నిశ్చయంగా మన ఆత్మ సంబంధమైన జీవితంలో निश्चय रूप से हमारे आत्मीय जीवन में రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు उद्धार प्राप्त किए हुए दिनों से लेकर आज तक మనం దేవునితో ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయాలు నిలిచి ఉండి తీరాలి। हम परमेश्वर के साथ जो निर्णय लिए हैं उसमें कड़े उतरना है। విశ్వాస వీరుడు మన మూలపితుడైన అబ్రహాం జీవితాన్ని బట్టి మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే विश्वासी हमारे पूर्वज अब्राहम के जीवन से क्या पता चलता है। అబ్రహాము సొదొమ గుమ్మర ఆ ప్రాంతాల్లో శత్రువులు వచ్చి ఆ రాజుల్ని వారి ఆస్తిని అంతా దోచుకొని వెళ్ళి పారిపోతున్న సందర్భాల్లో अब्राहम के सदोमा के राज नगर में शत्रु आकर पूरी धन संपत्ति को लूटकर चले जाने के समय అబ్రహాము అన్న కుమారుడైన లోతును బట్టి అబ్రహాము వెళ్ళి వారి యొక్క ఆస్తిపాస్తులన్నింటినీ విడిపించి తీసుకొని రావాల్సిన సన్నివేశం అది। अब्राहम अपने भाई के बेटे लूत के निमित्त उसे छुड़ाकर ले आने के विषय में है। అయితే అట్టి సందర్భంలో జరిగింది ఏంటంటే तो ऐसे संदर्भ में क्या हुआ है। అబ్రహాము తనతో ఉన్నటువంటి ఆ సైనికుల్ని తనతో ఉన్న ఆ యుద్ధం చేసి పోరాడి గెలిచిన వారిని బట్టి अब्राहम अपने साथ रहने वाले वह सैनिक जो उसके साथ रहकर युद्ध में शामिल होकर विजय प्राप्त करने वाले వాళ్ళకు కొన్ని భాగాలు ఇప్పించాడు। उन्हें कुछ भाग दिलाया है। సరే అబ్రహాం విషయంలో వచ్చేటప్పటికి लेकिन जब अब्राहम के विषय में आते हैं तो ఆ సొదొమ రాజు వారందరూ ఆ దేశపు వారు అతనికి కొంత బహుమానాలు ఇస్తూ ఉండగా सदोम के राजा और उस देश के निवासी उसे कुछ इनाम देने पर అబ్రహాము వారిచ్చే ఆ యొక్క ధనాన్ని ఐశ్వర్యాన్ని అన్నిటిని నిరాకరించాడు। अब्राहम उनके द्वारा देने वाले धन और ऐश्वर्य का निराकरण करता है। ఎందుకంటే అబ్రహాము కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, దోపుడు సొమ్మును తిరిగి వాళ్ళు తీసుకొచ్చి అప్పచెప్పాడు। అందును బట్టి కృతజ్ఞత కలిగి వాళ్ళు ఏదో అతనికి కొంత భాగాన్ని ఇవ్వాలని ఆశించారు। क्योंकि अब्राहम मेहनत किया है और उस लूटे हुए धन संपत्ति को लेकर वापस उन्हें लौटा भी दिया है। इसके स्वरूप ही कृतज्ञता स्वरूप हुआ उसे अब्राहम को देना चाहता था। అయితే అబ్రహాము వాటన్నిటిని పూర్తిగా నిరాకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం। लेकिन अब्राहम उन सब का निराकार करता है, వాటిని తిరస్కారం చేశాడు। वह उसे स्वीकार नहीं करता है। ఆదికాండం 14వ అధ్యాయం 23వ వాక్యంలో చెప్పబడుచున్న మాటను బట్టి उत्पत्ति की पुस्तक 14 अध्याय 23वें वचन में जब हम देखते हैं तो అక్కడ నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిద్దునని నీవు ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా అలా చెప్పకున్నట్లుగా वहाँ पर मैं ही अब्राहम को धनवान बनाई करके तुम आज नहीं तो कल ना बता सको। ఈ రోజు ఏదో కొంత సహాయం ఇస్తావు, చివరికి ఈ ఇచ్చిన దాన్ని 1కి 10 సార్లు నువ్వు వెళ్ళిన చోటల్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతావు। आज तो तुम सहायता करोगे, मदद करोगे, लेकिन अंत में बाद में जहाँ कहीं भी तुम जाओगे इसके विषय में बताओगे। అబ్రహామా अब्राहम నేను ఇచ్చిన డబ్బుతో ఆయన పెద్దోడైపోయాడు, हाँ मेरे द्वारा दिए हुए धन के द्वारा ही वह बड़ा धनवान हो गया है, నేనే అతనికి భాగాలు ఇచ్చాను मैं ही उसे हिस्सा दिया हूँ అని కొంత ఇచ్చి ఇక జీవితంలో ఉన్నతంగా ఆశీర్వదించి గొప్ప స్థానంలో నిలబెట్టిన ఆ దేవుని పేరు చెప్పకుండా ఒక సామాన్య మనుషుడు తను పేరు తెచ్చుకుంటాడని చెప్పి इसलिए थोड़ा सा देकर जीवन में उन्नत स्थान पहुंचाकर आशीष देने वाले उस परमेश्वर के जगह इस सामान्य मनुष्य का नाम लेना अब्राहम को पसंद नहीं आता। అందుకనే పూర్తిగా వద్దు అంటాడు। इसलिए वह पूर्ण रूप से नहीं चेक करके बोलता है, ఒక్క నూలు పోగైనా చెప్పులు వారైనా నీ వాటిలో ఏది కూడా నేను తీసుకుని బాబు, एक सूत भी हो या जूती का बंधन कुछ भी हो मैं नहीं लूंगा।
అట్లా తీసుకోనని చెప్పి నేను ప్రమాణం చేయుచున్నాను అంటాడు. इस प्रकार मैं नहीं लूंगा करके मैं शपथ खाता हूँ। హల్లెలూయా. हालेलुया। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, గమనించండి, ध्यान दीजिए, ఇతను చేసిన ఇటు ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. इसके द्वारा किए हुए शपथ को आप स्मरण करिए। ఈ రోజు మన జీవిత చరిత్రలో కూడా आज हमारे जीवन चरित्र में भी మనం ఎవరో ఇచ్చిన దాన ధర్మాలను, ఎవరో ఇచ్చిన సహాయ నిధులను బట్టి మనం వారిని బట్టి మనం మన జీవితంలో दूसरे के द्वारा हमारे जीवन में किए गए मदद के फलस्वरूप మనం ఎప్పుడు ఆశలు వాంఛలు పెట్టుకోకూడదు. हमें हमेशा उनके प्रति आशा नहीं रखना चाहिए। మనల్ని ఆశ్రయించేవాడు, గొప్ప చేసేవాడు మన సర్వశక్తి గల మన దేవుడు అయి ఉన్నాడు. हमें आशीष करने वाला और बड़ा करने वाला हमारा स्वर्गीय पिता है। దేవుడు మనల్ని ఆశ్రయించాలి కానీ, परमेश्वर ही हमें आशीष देना है। దేవుని ద్వారా మనం ఆశ్రయించబడాలి కానీ यहोवा के द्वारा ही हमें आशीष मिलना है। ఏ మనుషుల పేరు రాకూడదు. किसी भी मनुष्य का नाम नहीं आना है। అందుకనే इसलिए ఈ అబ్రహాం కూడా अब्राहम भी, ఏ మహిమగల దేవుడు తను పిలిచాడో, जो महिमामय परमेश्वर ने बुलाया है, ఏ మహిమగల దేవుడు తను ప్రత్యేకపరిచాడో, जो महिमामय परमेश्वर ने प्रत्येक किया है, ఏ మహిమగల దేవుడు తను వాగ్దాన దేశం నడిపించాడో, जो महिमामय परमेश्वर जिस देश को देने का वादा ఆ उन्होंने దేవుడే किया है, నన్ను గొప్పగా ఆశీర్వించాడని చెప్పుకునే దానికని ఆయన వాళ్ళిచ్చే బహుమానాలని ఆశించలేదు. वही परमेश्वर मुझे महान और बड़े बड़े रूप से आशीष दिया करके उनके द्वारा देने वाले ఏదిచ్చినా ఆశించల. जो भी दिया उनकी आशा नहीं किया है, ఎందుకంటే क्योंकि ఆ చక్కని ప్రమాణం చేస్తున్నాడు. वहाँ पर अद्भुत रूप से प्रतिज्ञा करता है, మీ ఏ వస్తువు కూడా నాకు అవసరం లేదు. तुम्हारी कोई भी चीज मुझे नहीं चाहिए। ఈ రోజుల్లో చాలా మంది అంతే చేస్తారండి. आज के दिनों में बहुत से लोग ऐसे ही करते हैं। ఏదో కష్టకాలంలో మనకి కొద్ది గొప్ప సహాయం చేస్తారు. मुसीबत के समय हमारी थोड़ी सी मदद तो करते हैं। దేవుడు మనల్ని ఆశ్రయించి గొప్ప స్థానంలో పెట్టిన తర్వాత जब प्रभु हमें आशीष देकर बड़े स्थान में रखता है, ఆ మనుషుడా वो मनुष्य, వాడు నిన్న మొన్నటి దాకా నేనే సహాయం చేశాను, वहाँ तो कल आज तक तो मैं ही उसकी मदद किया था, నా ద్వారా బతికాడు, मेरे द्वारा ही वो जीवन बिताया है, నేనే వాడి పెద్దోడిని मैं ही చేశాను उन्हें बड़ा किया हूँ, అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. या कहकर बहुत सारे लोग अनेक रीति से बातें करते हैं। విశేషంగా विशेष रूप से ఈ లోకంలో ఉన్నవారు, इस दुनिया में रहने वाले ఆ అన్యులైన వ్యక్తులు, अन्य व्यक्ति, వాళ్ళు ఎంతో గొప్పగా పొగడతలా చెప్పుకునే విధానాలు ఉంటాయి. वो अपने आप को बड़ा करके बताते हैं, అయితే వాళ్ళెవ్వరికి మనం అవకాశం ఇవ్వకూడదు. तो उन्हें हमें अवकाश नहीं देना चाहिए, ఎవ్వరికి మనం అవకాశం ఇవ్వకూడదు. किसी को भी अवकाश नहीं देना चाहिए। ఈ రోజు మనం గొప్ప స్థితిలో, ఉన్నత స్థితిలో నిలబెట్టాడంటే आज के दिन हम बड़े स्थिति में और उन्नतमय स्थिति में खड़े हैं, तो అది మన దేవునికే మహిమ చెందాలి. वो सिर्फ परमेश्वर को ही महिमा प्राप्त होना चाहिए। దేవుని ద్వారా గొప్ప స్థానంలోకి మనం రావాలి. प्रभु के द्वारा ही हमें महान और बड़े स्थान में आना है। అందుకే ఏ మనుషుడికి అవకాశం ఇవ్వకుండా इसलिए किसी भी मनुष्य को भी हो हमें మనం मौका नहीं देना దేవుని चाहिए। యొక్క ఒక ప్రమాణపూర్వకమైన జీవితాన్ని మనం చేయవలసిన వారమై ఉన్నాం. प्रभु के सानिध्य में ही हमें शपथ लेना है। అట్లా అబ్రహాము ప్రమాణం చేశాడు. इस प्रकार अब्राहम शपथ करता है। మనం కూడా అట్లా ఎవరి ద్వారా మనం పెద్దోళ్ళు గొప్పలు కాకున్నట్లుగా మనం దేవుని ద్వారా హెచ్చించబడాలని ఆశించి అట్టి విధమైన ప్రమాణపూరితమైన మార్గాలు మనం నడవాలి. हमें किसी और अन्य मनुष्य के द्वारा नहीं, परमेश्वर के द्वारा ही हम आशीष पाकर उन्नत स्थान में खड़े करके इस बात पर हमें खड़े रहना है। హల్లెలూయా. हालेलुया। ఇంకా దేవుని ప్రియమైన బిడ్డలారా, और प्रिय परमेश्वर के लोगों, అబ్రహాముకు చాలా ఆస్తిపరుడుగా ఉన్నాడు. अब्राहम तो बहुत धनवान है, చాలా ఉన్నతమైన స్థితిలో సాగుతున్నాడు. वो उन्नतमय स्थिति में बढ़ रहा था। అయితే ఇవన్నీ చేస్తున్నప్పటికీ तो ये सब कुछ करने के बावजूद ఆయన ఏది అడుగుతుంటే అది దేవుడు తనకి ఇస్తూనే ఉన్నాడు. वो जो भी मांगता है परमेश्वर उसे देता ही रहा। అయితే తన కుమారుడైన ఇస్సాకు వివాహ విషయంలో तो अपने बेटे इसहाक के विवाह के विषय में తను తన కుమారుడు ఇద్దరు వాగ్దాన దేశంలోనే ఉండాలి, ఈ వాగ్దాన దేశంలోనే దేవుని చిత్తాన్ని చేయాలని వాంఛించి దేవుని మాట ప్రకారం నడవాలని ఆశించిన వాడాయి. वह और उसके बेटा जिस देश को देने की शपथ यहोवा ने किया है उस देश में ही रहना है करके इस आशा को रखकर తన వివాహ విషయంలో उनके विवाह के विषय में తనతో తన దేశంలో ఉంచుకోవాలని చెప్పి अपने साथ अपने देश में रखना है करके తన कुमारुడి విషయంలో अपने बेटे के विषय में వివాహ విషయంలో ఆలోచన చేశాడు. विवाह के विषय में सोचता है। ఎలియాజరును పిలిచి, एलियाजर को बुलाकर, ఎలియాజర్ నా కుమారుడి కోసం నా బంధువుల ఇంటి నుంచి ఒక అమ్మాయిని తీసుకొని రా, मेरे बेटे के लिए मेरे कुटुंबियों से ही एक लड़की को एक स्त्री को लेके आ, నా కుమారునికి ఆమె భార్యగా ఉండినట్లుగా నువ్వు బంధువుల యొద్ద నుంచి తీసుకొని రా, मेरे बेटे के लिए वो पत्नी के रूप में रहे इसलिए उसे मेरे कुटुंबियों के पास से ही लेके आ। అయితే నువ్వు వెళుతున్నటువంటి ఆ స్థలాల్లోకి तो जिस स्थान में तुम जा रहे हो
పొరపాటున నా కుమారుని మాత్రం తీసుకెళ్లొద్దు. गलती से भी हो मेरे बेटे को वहाँ मत लेके जाना. అతను నాతోనే ఉండాలి, ఈ వాగ్దాన దేశంలో ఉండాలి. वो मेरे साथ ही रहना है और प्रतिज्ञा के भी इस देश में ही वहाँ रहना है. దేవుడు చెప్పిన స్థలాల్లో ఉండాలి. परमेश्वर के द्वारा बताए गए स्थान में ही रहना है. అందుకనే నా కుమారుని పొరపాటున ఒకటి తీసుకెళ్లొద్దు. इसलिए मेरे बेटे को गलती से भी वहाँ लेके मत जाना. అప్పుడు ఎలియాజర్ అంటాడు, तब एलियाजर कहता है, అయ్యా स्वामी ఒకవేళ ఆ స్త్రీ ఆ యొక్క భార్యగా పిలవబడి ఆమె పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే కానీ నేను అక్కడికి రాను అని చెప్తే నేనేం చేయాలి అనాలి. अगर वह स्त्री जिसे पत्नी के रूप में मैं लेकर आ रहा हूँ शादी करने के लिए तो मान जाए, लेकिन इस स्थान में आने से मना करे तो मैं क्या करूँ? నేను ఇక్కడికి రాను అని చెప్తే నీ కుమారుని తీసుకెళ్ళొచ్చా? मैं यहाँ नहीं आऊंगी तो क्या मैं आपके बेटे को लेके जा सकता हूँ? అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే तब अब्राहम बोलता है, తన తొడ కింద తన చేయి పెట్టి ప్రమాణం చేయించుకుంటాడు. अपने जांघ के नीचे उसका हाथ रखकर शपथ खिलाता है. ఎలియాజర్, एलियाजर ఆకాశానికి భూమికి సృష్టికర్తన దేవుని సందులో आकाश और पृथ्वी की सृष्टिकर्ता यहोवा के सानिध्य में నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, मैं तुमसे कहता हूँ ఆయన దూతను నీకు ముందుగా పంపుతాడు. उसके दूत को वह तेरे आगे भेजेगा. ఖచ్చితంగా వాళ్ళు ఆ మాటకు అంగీకరిస్తారు. निश्चय रूप से वह उस बात को मानेगा. ఒకవేళ ఆ యొక్క దేవునితో వచ్చినప్పటికీ వాళ్ళు అంగీకరించకపోతే ఏం చేస్తారంటే ఆ యొక్క స్త్రీని అక్కడ వదిలిపెట్టేస్తారా. अगर परमेश्वर के दूत आने के बाद भी वह उस बात को मानने से इनकार करे तो वह स्त्री को वहीं पे छोड़ के आ जा. కానీ लेकिन ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఆ దేవుని సందులో నేను చెప్తున్నాను, आकाश और पृथ्वी की सृष्टि करने वाले परमेश्वर के తన सानिध्य में దూతను ముందుగా పంపుతుంది. वो अपने दूत को तुम्हारे आगे भेजेगा. ఆయన సమస్త కార్యాలు చక్కపరుస్తాడు. वह समस्त कार्य को अच्छी तरह से पूरा करेगा. ఆయన తోడు నీకు ఖచ్చితంగా ఉంటుందని ఆయన ప్రమాణం చేయించుకున్నాడు. उसका साथ निश्चय रूप से तुम्हारे साथ रहेगा करके वह शपथ खिलाता है. హల్లెలూయా. हालेलुया. అంటే అర్థం ఏంటంటే इसका मतलब क्या है? తండ్రి ఇంటిని వదిలిపెట్టాలని కాదు, पिता के घर को छोड़ना नहीं. అది అంతకంటే ముఖ్యంగా దేవుడు వాగ్దానం చేసిన దేశం అని చెప్పి उससे अधिक परमेश्वर के द्वारा प्रतिज्ञा किए हुए देश को कहकर ఈ వాగ్దాన దేశంలో నా కుమారుడు ఉండాలి కానీ इस प्रतिज्ञा किए हुए देश में ही मेरे बेटे को रहना है. ఆ ఆడవాళ్ళ మాటని ఆ వాళ్ళ కాడ ఉండకూడదు उस स्त्री की बात को सुनकर उनके घर में नहीं रहना है అని చెప్పి ఆయన ప్రమాణం చేయించుకున్నాడు. या कहकर वह शपथ खिलाता है. ఇది ఒక విశ్వాసవీరుడు చేసినటువంటి కార్యం. या एक विश्वासी के द्वारा किया गया कार्य है. కేవలం తన స్వార్థం కోసం తనతో ఉంచుకోవాలని అనుకోలేదు కానీ सिर्फ अपने स्वार्थ के निमित्त अपने साथ तो रखने की इच्छा तो नहीं रखा है. నా కుమారుడు నాతో ఉంటే నన్ను పోషిస్తాడు పరిపాలిస్తాడని ఆ ఉద్దేశంతో కాదు కానీ मेरा बेटा मेरे साथ रहेगा तो मेरा पोषण करेगा करके इस उद्देश्य तो नहीं. దేవుడు చెప్పిన దేశం ఇది, परमेश्वर के द्वारा बताया गया देश है. వాగ్దాన దేశం ఇది, प्रतिज्ञा किया हुआ देश है. ఆయన మాట ఇచ్చిన దేశం ఇది. उसके द्वारा वादा किया हुआ देश है. ఈ వాగ్దాన దేశాన్ని వదలకూడదని చెప్పి ఒక గొప్ప ఆశ కలిగి ఆ విధంగా ప్రమాణం చేయించుకున్నాడు ఎలియాజరుతో. इस प्रतिज्ञा किए हुए देश को नहीं छोड़ना करके इस आशा के द्वारा वह एलियाजर से शपथ खिलाता है. ఈ రోజు आज के दिन మన బిడ్డల వివాహ విషయంలో కానీ हमारे बच्चों के विवाह के विषय में हो, అది ఆత్మ సంబంధమైన అవసరాల నిమిత్తమే కానీ वह आत्मीय आवश्यकता ही क्यों ना हो, మనం కూడా हमें भी ఒక ప్రమాణపూరితమైన జీవితాన్ని చేయాలి. एक शपथमय जीवन को बिताना है. ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలు అన్యులతో కలవకూడదని, किसी भी स्थिति में क्यों ना हो अन्य जाति के लोगों से नहीं मिलना है. వాగ్దాన సంబంధమైన దేశానికి ఆయుత్తపరచబడి ఈ యాత్రలో ముందు నడిపించబడాలని, प्रतिज्ञा के हुए उस देश के योगी बनने के लिए इस यात्रा में आगे बढ़ना है. దేవుని మాట మెరకూడదని, परमेश्वर के बात को नहीं जुटलाना है. ఆయన చిత్తాన్ని చేసేదానికి మన బిడ్డల్ని ప్రోత్సహించే వారిగా వాగ్దాన సంబంధమైనటువంటి ప్రమాణపూర్వకమైన జీవితాన్ని మనం చేయాలి. उसकी इच्छा को पूरा करने का प्रोत्साहन हमारे बच्चों को देना चाहिए. ప్రమాణపూర్వకమైన జీవితాన్ని మనం చేయాలి. प्रोत्साहित करना और शपथ खिलाने वाला जीवन व्यतीत करना है. మొత్తానికి దేవుని చిత్తం నెరవేర్చే విధంగా మన బిడ్డల్ని ఆయన కనుచూపు మేరలో మనం వాళ్ళని నడిపించాలనే ఆ ఆలోచన కలిగి చేస్తున్న విధానం ఇది. पूर्ण रूप से परमेश्वर की इच्छा पूरा करते हुए उसकी दया दृष्टि के अंदर ही हमारे बच्चों को चलाने की विचार रखना चाहिए. అందుకనే ఈ దేశం విడిచి వెళ్ళకూడదని చెప్పాడు. इसलिए इस देश को छोड़कर नहीं जाना है करके बोलता है. దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఈ రోజు భూమి మీద ఉన్న సంఘం కూడా आज के दिन पृथ्वी पर रहने वाला कलीसिया भी ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపరుస్తున్నది. यह मेमने की विवाह के विषय में तैयार किया गया है. పెళ్లి కుమారుడుగా ప్రభు రానాయున్నాడు. दूल्हे के रूप में प्रभु आता है. పెళ్లి కుమార్తెగా సంఘం సిద్ధపరచబడుతున్నది. दुल्हन के रूप में कलीसिया तैयार होता है. అయితే మొదట్లో ప్రభు వారు వచ్చారు, पहले तो प्रभु आता है, నేరుగా ఈ భూమి మీదకి వచ్చారు.
सीधे इस पृथ्वी पर आता है, తన సంఘం కోసం ప్రాణాన్ని బలి చేశాడు. कलीसिया के लिए अपने प्राण को ही त्यागता है। అయితే రెండవ ఆ యొక్క రహస్య రాకల్లో लेकिन दूसरा रहस्यमय आगमन में ఏం చెప్తున్నాడంటే, क्या बताता है? పెళ్లి కుమారుడు నేరుగా ఈ భూమి మీదకి వచ్చేదానికి లేదు. दूल्हा सीधे रूप से इस पृथ्वी पर नहीं आ सकता है, ఆయన మేఘాల మీదకి వస్తాడు. वह मेघमय होकर आएगा। అయితే సిద్ధపరచబడిన సంఘం మాత్రమే ఆ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి మేఘాల మీద వచ్చే ప్రభుని ఎదుర్కోవాలి. तैयार किया हुआ कलीसिया ही पवित्र आत्मा के द्वारा पवित्र करके आकाश में आने वाले मेघमय रूप में आने वाले प्रभु यीशु मसीह के आगमन के लिए उनका सामना करना है। ఆత్మయు పెళ్లి కుమార్తె ఇద్దరు కలిసి ప్రాణపుడిన యేసుకు ఎదుర్కోవడానికి వెళ్ళాలి. आत्मा और दुल्हन दोनों मिलकर प्राण प्रिय यीशु का सामना करने के लिए जाना है। ఆ ప్రమాణాలన్నీ అవి మన ఆత్మీయ జీవితానికి లాభకరంగా మహిమకరంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. हमारे द्वारा किए हुए हर एक शपथ हमारे आत्मिक जीवन के लिए लाभदायक और महिमामय होना चाहिए। అబ్రహాము अब्राहम అలా దేవునితో శ్రేష్టమైన ప్రమాణాలు చేసి इस प्रकार परमेश्वर से श्रेष्ठमय शपथ खाकर తను దేవునికి ప్రియంగా నడిచేదానికి ఇష్టపడుతూ ఉన్నాడు. वह खुद परमेश्वर के साथ प्रिय के रूप में चलना पसंद कर रहा है। హెబ్రీ పత్రిక इब्रानी की पत्री 7:20 చదువుతున్నప్పుడు 7वां अध्याय 20वें वचन को जब हम पढ़ते हैं तो ప్రమాణం లేకుండా యేసుక్రీస్తు యాజకుడు కాలేదని వ్రాయబడి ఉన్నది. बिना शपथ के प्रभु यीशु मसीह याजक नहीं हो सकता करके लिखा गया है। ఎవరు ప్రమాణం చేశారు? कौन शपथ खाया है? దేవుడే ప్రమాణం చేశాడు. प्रभु ही शपथ खाता है, యేసుక్రీస్తుని బట్టి प्रभु यीशु मसीह के निमित्त। ఆయన నిరంతరము యాజకుడిగా ఉన్నాడు అని చెప్పి. वह युग युगन याजक के रूप में रहेगा करके। ఎలా అయ్యాడంటే, और कैसे हुआ है? మెల్కిసెదెకు క్రమాన్ని యేసు ప్రభు వారు పాటించారు కనుక मलिकिसिदक की रीति का अनुसरण प्रभु यीशु मसीह ने किया है। ఆ మెల్కిసెదెకు క్రమాన్ని బట్టి वह मलिकिसिदक की रीति के निमित्त ఆయన वह యాజకుడిగా మార్చబడ్డాడు. याजक के रूप में बदला गया है। హల్లెలూయా. हालेलुया। ఇంకా హెబ్రీ పత్రిక 7:20 వ్రాయబడిన మాట ఏంటంటే, और एब्री की पत्री 7:26 वचन को जब हम देखते हैं तो పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడను పాపుల చెరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని లేఖనాలు చెప్తున్నాయి. वह पवित्र निष्कपट निर्मल और पापियों से अलग और स्वर्ग से भी ऊंचा है, इस प्रकार का महायाजक हमारे योग्य करके लिखा गया है। హల్లెలూయా. हालेलुया। భూమి మీద యాజకులు ప్రధాన యాజకులు ఎన్నో పాపాలు అపరాధాలు చిక్కుకొని పతనమైపోయి నాశనం అయిపోతూ ఉన్నారు. पृथ्वी पर रहने वाले कई प्रकार के महायाजक कई प्रकार के पापमय जीवन बिताते हुए नाशवान की ओर उनका जीवन जा रहा है। అయితే ఈ ప్రధాన యాజకుడు ఆయన నిర్దోషిగా నిష్కల్మషుడుగా బ్రతికాడని చెప్తూ ఉన్నాడు. लेकिन ये महायाजक निष्कपट निर्मल और पवित्र के रूप में अपना जीवन बिता रहा है करके बताया गया है। ఆయన పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే ఎత్తుగా హెచ్చైన వాడిగా పిలబడుతూ ఉన్నాడు. वह पापियों से अलग और स्वर्ग से भी ऊंचा है करके बुलाया गया है उसको। ఈయన ప్రమాణం చేయబడిన వాడు కనుక, यह शपथ खिलाया हुआ है, దేవుడే ప్రమాణం చేశాడు కనుక, परमेश्वर ही शपथ खाया है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఈ రోజు అట్టి ప్రధాన యాజకుడు పదచిహ్నాల్లో నడిచే మనం ऐसे महायाजक के पद चिन्हों पर चलने वाले हम మన జీవిత చరిత్రలో కూడా हमारे जीवन चरित्र में भी మెల్కిసెదెకు క్రమ ప్రకారంగా मिल्कीसेदेक की रीति के अनुसार మనం కూడా యాజక ధర్మాన్ని నిర్వహించవలసిన ఆవశ్యకత మనకు ఉంది. हमें भी याजक धर्म को पूर्ण रूप से निभाना है, ఎందుకంటే యేసు ప్రభు వాస్తవంగా యాజకుడిగా మారలేడు. क्योंकि प्रभु यीशु मसीह वास्तव में याजक के रूप में तो बदला नहीं गया। యాజకుడిగా చేసేదానికి ఆయనకి భూమి మీద నరుడిగా వచ్చాడు కనుక ఈ నరుడు యాజకత్వం చేయడానికి లేదు. वह याजक के रूप में रहने के लिए इस पृथ्वी पर मनुष्य के रूप में तो आया है, इसलिए मनुष्य याजक के रूप में नहीं रह सकता है।